ప్రభుత్వాలు పాలకులు చేపట్టిన అభివృద్ధి పనులు ప్రజలకు మేలు జరిగేవిగా ఉండాలి కానీ రైల్వే అండర్ పాస్ నిర్మాణం అక్కడి ప్రజల పాలిట శాపంగా మారింది. అండర్ పాస్లో నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పాటు దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు రోగాల బారిన పడేందుకు కారణమవుతోంది. పద్మనగర్ 35వ వార్డు రైల్వే అండర్ పాస్ 42 గేటు ద్వారా ప్రజల అవసరాల కోసం నిర్మించారు. రైల్వే అండర్ పాస్ నిర్మాణం అక్కడి ప్రజల పాలిట శాపంగా మారింది. అండర్ పాస్లో నీరు నిలవడంతో రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పాటు దుర్గంధం వెదజల్లుతూ ప్రజలు రోగాల బారిన పడేందుకు కారణమవుతుంది. దీంతో అక్కడి ప్రజలు మలేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. ఇక్కడి ప్రజల ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు అండర్ పాస్ వద్ద అక్కడి ప్రజలు మీడియాతో మాట్లాడారు. అక్కడి ప్రజల బాధలు వారి మాటల్లోనే విందాం. అండర్ గ్రౌండ్ రైలు వెళ్తే మాకు జ్వరాలు వచ్చి పిల్లలు తల్లులు ఆడవాళ్ళు ఆడ పండుతున్నారు. మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము ఈ దోమలతోటి. మీరు ఏమైనా చేసి దయించి మాకు ఈ నీళ్ళు తీయాలని మేము అంటున్నాం. ఆ కలెక్టర్ గారికి చెప్తున్నాం. అందరం అల్లాడిపోతున్నాం అమ్మా. మేము మాకు జ్వరాలు గిరాలు అన్నీ వస్తున్నాయి. మొన్నటినే పిల్లగానికి జ్వరం వచ్చింది, దోమలు గుట్టి మేము బాధలు పడుతున్నాం. మా బాధలు చూడండి అమ్మ. టైఫాయిడ్, మలేరియా అంతా వస్తుంది. మేము పని పాటలు చేసుకునే వాళ్ళం. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మా పరిస్థితి ఏంది? ఈ అండర్ గ్రౌండ్ దొవ్వి అన్న పచ్చగా నీళ్లు ఉన్నాయి, అంత వాసన నీళ్లు. సాయంత్రం బాగా దోమలు. మా ఇక్కడ అండర్ గ్రౌండ్ దోమి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ వాటర్ కూడా బాగా నిలిచిపోయినాయి. దోమలు, మలేరియా, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా జ్వరాలు వస్తున్నాయి. జ్వరాలు వచ్చి టైఫాయిడ్ గిట్ల వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాం. కాబట్టి మీరు అందరు కలిసి మా ఇక్కడ అండర్ గ్రౌండ్ తీసేయాలి. వాటర్ కూడా లేకుండా చూడండి. మా యొక్క ప్రార్థన. పద్మనగర్ కాలనీ 42 గేటు. ఈరోజు మా 35వ వార్డు పద్మనగర్ కాలనీ నందు 42 గేటు రైల్వే డిపార్ట్మెంటు రహదారుల సౌలభ్యం కోసం ప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే డిపార్ట్మెంటు అండర్ డ్రైనేజీ రహదారి ఏర్పాటు చేయడం జరిగింది. 5-6 ఏళ్ళ నుంచి రహదారి నడుస్తుంది. తొవిన కాంచి ఎప్పుడు 360 రోజులు నీళ్ళు ఇక్కడ ఉండడం వల్ల తొవిన నామమాత్రంగానే ఎప్పుడు రహదారులు పోయినట్లేదు. ఎప్పుడు నీళ్లు నిలవ ఉండడం వల్ల దోమలు విపరీతంగా ఉండి చుట్టుపక్కల ఉన్న రైతు కూలీలు, నిరుపేద కార్మికులు వాళ్ళకి విపరీతం డెంగీ జ్వరాలు, మలేరియా జ్వరాలతోనే హాస్పిటల్ పాలే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో కూడా ఎన్నోసార్లు మనం విన్నవించుకున్నాం. ఈ నీళ్ళని మోటార్ ద్వారా బయటికి పంపించమని ఎన్నోసార్లు చెప్పుకున్నా వాళ్ళు పెడజేవన పెట్టారు. కానీ ప్రజలు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఈ రైల్వే డిపార్ట్మెంట్కి కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ సవినయంగా మనవి చేసుకున్నాం. ఈ ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకొని ఈ యొక్క నీళ్ళని బయటికి తీసేపించి రహదారి పోవటానికి సౌలభ్యంగా చేయాలని రైల్వే డిపార్ట్మెంట్ వారికి మరియు అధికారులకు సవినయంగా మనవి చేసుకున్నా. ఈ పద్మనగర్ కాలనీ బాగా వెనుకబడ్డ ప్రాంతం. దీన్ని కలెక్టర్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రహదారులు కానీ ఇక్కడ సీసీ రోడ్లు కానీ వేయడానికి మీరు దృష్టి సారించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎప్పుడు నిరంతరం రోగాల బారిన పడి పక్కనే నీళ్ళ ట్యాంకి పెట్టి నీళ్లు బయటికి తీయకుండా సాయంత్రం కాగానే విపరీతమైన దోమలు మనిషి నిలబడరాని పరిస్థితిలో ఉన్నది. దుర్గంధమైన వాసన ఈ ఏరియాలో మొత్తం మనుషులు కూడా తిరగలేని పరిస్థితిలో ఉంది. ఈ గవర్నమెంట్ తక్షణం అర్థం చేసుకొని దీన్ని దృష్టి సారించాలని, ఈ నీళ్ళని రిమూవ్ చేయాలని సవినయంగా మనవి చేస్తున్నాను.